హాయ్ హలో అండి, నేను మీ స్పందన. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎక్కువ మసాలా వాడకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళు కూడా హ్యాపీగా తినగలిగేలా 2 కేజీల మటన్తో పూర్తి కొలతలతో జ్యూసీ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మటన్ ఈ కలర్లో ఉంటే లేతగా ఉంటుంది. దీనికన్నా రెడ్డిష్ కలర్లో ఉంటే అది ముదిరి మటన్. క్లీన్ చేసుకున్న మటన్లో 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి, నేను తీసుకున్న మటన్ లేతది కాబట్టి 2-3 విజిల్ వచ్చే వరకు కుక్ చేశాను. ముదిరి మటన్ అయితే 5-6 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1/2 కేజీ లోటాతో 4 లోటాలు రైస్ తీసుకున్నానండి. ఇది 2 కేజీల రైస్ కాబట్టి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని 4 లోటాల రైస్కి 6 లోటాల వాటర్ వేసాను. 1 లోటా రైస్కి 1.5 లోటా చొప్పున వాటర్ తీసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్ద కడాయి తీసుకున్నానండి. అంటే 2 కేజీస్ మటన్ కదా, కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుందని. దానిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 50 గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి. మటన్ బిర్యానీకి మటన్ ముక్క అనేది మీడియం సైజులో ఉండాలి, పెద్దగా కాకుండా. అప్పుడే మనకి తినేటప్పుడు చక్కగా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్టార్ పువ్వులు, 3 దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, 15 లవంగం మొగ్గలు, 5 యాలకులు, మరాఠీ మొగ్గలు 3, బిర్యానీ ఆకులు 4, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 7 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలోనే 10 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలను కట్ చేసుకుని దానిలోనే ఒక కట్ట పుదీనా వేసి ఇవన్నీ ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అలాగే దీనిలో కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్లో మటన్ ఉడకబెట్టాను కదండి, మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు మనకి జ్యూస్ అనేది వస్తుంది మటన్ నుంచి. ఆ జ్యూస్ని కొంచెం సపరేట్ చేసుకోండి. ఎక్కడ యూజ్ చేయాలో నేను చెప్తాను. ఇలా కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న మటన్ అంతా దీనిలో వేసేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మీరు మీ కారానికి తగినట్టుగా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇలా మరొకసారి బాగా కలుపుకుందాం. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఈ ఫ్లేవర్స్ అన్నీ మటన్కి పట్టాలి కదండి. అందుకోసం మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి. మసాలా అంతా మటన్కి పడితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందాక మనం జ్యూస్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పాను కదండి, ఆ జ్యూస్ని కొంచెం మటన్ కర్రీలో వేసుకోవాలండి. రైస్ ఉడికిపోయింది, దీనిలో మటన్ జ్యూస్ని వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి మటన్ ఫ్లేవర్ పడుతుందండి. సో దానికోసం ఇలా జ్యూస్ని వేసేసుకోవాలండి. ఈ జ్యూస్ని ఇందులో వేసేసుకుని ఒక 5 నిమిషాల వరకు మరొకసారి మీడియంలో పెట్టుకుని హీట్ని కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది పొడిపొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది. చూసారా ఎంత పొడిపొడిలాడుతుందో. బిర్యానీకి ఇలా పొడిపొడిలాడితే బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి.
ఇది కూడా రైస్ కూడా ఉడికిపోయింది కదా, చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. ఈ రైస్ని కర్రీని తీసుకుని ఇంకొక పాత్రలో ఫస్ట్ కర్రీ నెక్స్ట్ రైస్ ఇలా లేయర్స్లో వేసుకోవాలి. ఇలా లేయర్స్లో వేసుకుని దానిపైన కొత్తిమీర నెయ్యి వేసుకుని మనం దమ్ పెట్టుకోవాలండి. ఒక పావు గంట సేపు హీట్ని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.